చూస్తే ఆ ఇల్లు చాలా అందంగా కనిపిస్తుంది. కానీ ఆ ఇంట్లో జరుగుతున్న జీవితం మాత్రం చీకటి కథలా ఉంది. సిరి ఒక అమాయకురాలు, చదువు బాగా చదివిన అమ్మాయి. చిన్నప్పటి నుండే మంచి ఉద్యోగం చేసి తన కుటుంబాన్ని గర్వపడేలా చేయాలని తన కల. కానీ పరిస్థితులు ఆమెను ఒక పెళ్లికి నెట్టాయి. ఆమె పెళ్ళైన ఇంట్లో మొదటి రోజే ఆమెకి వింత అనిపించింది. అత్తగారు ఎప్పుడూ కఠినంగా మాట్లాడేది, మామగారు మౌనంగా ఉండేవారు. కానీ అత్తగారి మాటలే చివరి మాట. భర్త రవి బయటకు మంచి మనిషిలా కనిపిస్తాడు, కానీ ఇంట్లో మాత్రం అతని స్వభావం పూర్తిగా వేరేగా ఉంటుంది. మొదటి రోజుల్లోనే సిరి తన చదువు కొనసాగించాలనుకుంది. అత్తయ్య, నాకు చదువు పూర్తి చేసుకోవాలని ఉంది అని భయంతో అడిగింది. అత్తగారు కోపంగా చూసి, ఇక్కడికి చదువుకోవడానికి వచ్చావా, ఇంటి పనులు చేసుకోవడానికి వచ్చావా అని గట్టిగా చెప్పారు. ఆ మాటలతో సిరి మనసు ముక్కలయ్యింది. రోజులు గడుస్తున్న కొద్దీ ఇంట్లో వాతావరణం మరింత కఠినంగా మారింది. అత్తగారు చిన్న చిన్న విషయాలకు కూడా తిడుతూ ఉండేవారు. ఇది సరిగ్గా చేయలేవా, మా కొడుకు ఇలాంటమ్మాయిన దొరికింది అని రోజు అవమానించేవారు. మామగారు ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉంటారు. అది సిరికి ఇంకా బాధగా అనిపించేది. రవి తన భార్య బాధను అర్థం చేసుకోలేదు. ఒకరోజు సిరి తన బాధ చెప్పడానికి ప్రయత్నించింది. ఏమండి, నాకు చాలా బాధగా ఉంది, నేను చదువు కూడా కొనసాగించలేకపోతున్నాను అని కన్నీళ్లు పెట్టుకుంది. రవి కోపంగా, ఇక్కడ నాకెందుకు ఇబ్బంది పెడుతున్నావు, మా అమ్మ ఎలా చెప్తే అలాగే చెయ్యాలి అని అరిచాడు. ఆ రోజు నుండి సిరి మాట్లాడడానికి భయపడేది. కాలం గడుస్తుంది, కానీ సిరి జీవితం మాత్రం ఒక బంధంలో ఇరుక్కుపోయింది. ఆమె కలలు ఒక్కొక్కటిగా కూలిపోతున్నాయి. ఒక రాత్రి ఆమె ఒంటరిగా కూర్చొని తన పాత నోట్బుక్స్ చూస్తుంది. ఆ పేజీల్లో ఉన్న ఆశలు ఇప్పుడు కన్నీళ్లుగా మారిపోయాయి. ఒకరోజు సిరి నిర్ణయం తీసుకుంది. ఇలా నేను బతకలేను, నా జీవితాన్ని నేను మార్చుకోవాలి అని తన మనసులో అనుకుంది. ఆమె ధైర్యంగా అత్తగారి ముందు నిలబడి, నేను నా చదువు కొనసాగించాలి, నా జీవితాన్ని నేను నిర్మించుకోవాలి అని చెప్పింది. ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. అత్తగారు అరుస్తూ ఈ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపో అని చెప్పారు. రవి కూడా వాళ్ళ అత్తగారికే సపోర్ట్ చేశారు. సిరి కన్నీళ్లతో బయటకు నడిచింది. కానీ ఈసారి ఆమె కళ్ళల్లో భయం లేదు, ధైర్యం ఉంది. ఆమె తన చదువును మళ్ళీ ప్రారంభించింది. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ముందుకు సాగింది. కొన్ని సంవత్సరాల తర్వాత అదే సిరి ఇప్పుడు ఒక మంచి స్థాయిలో ఉంది. తన జీవితాన్ని తనే నిర్మించుకుంది. ఆమె కథ మనకి ఒక విషయం చెప్తుంది. ఎవరైనా మనల్ని అడ్డుకున్నా మనం మన కలల కోసం పోరాడాలి. నిశ్శబ్దంగా బాధపడడం కంటే ధైర్యంగా ముందుకు సాగడం చాలా మంచిది. ఇందులో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సిరి ఆ ఇంటి నుంచి బయటకు వచ్చిన రోజు ఆమె అడుగులు కంపించాయి, కానీ ఆగలేదు. ఆమెకి వెళ్ళడానికి ఒక్కచోటే ఉంది, తన తల్లిదండ్రుల ఇల్లు. తలుపు తట్టగానే తల్లి తలుపు తెరిచింది. సిరి కళ్ళల్లో కన్నీళ్లు, మొహంలో బాధ. అమ్మా అని ఒక్క మాట చెప్పగానే ఆమె కూలిపోయింది. తల్లి వెంటనే ఆమెను గట్టిగా కౌగిలించుకుంది. ఏమైంది బంగారం అని అడిగింది. సిరి ఏమీ చెప్పలేకపోయింది, కానీ ఆమె కన్నీళ్లు అన్నీ చెప్పేశాయి. అప్పుడు తండ్రి దగ్గరకు వచ్చి నెమ్మదిగా అన్నారు, నీకు ఎక్కడ చోటు లేకపోయినా ఇల్లు నీదే. ఆ మాటలు విని సిరి హృదయం నిండిపోయింది. కొన్ని రోజుల తర్వాత సిరి తన బాధ మొత్తం తల్లిదండ్రులకు చెప్పింది. అత్తగారి మాటలు, భర్త నిర్లక్ష్యం, తన కోల్పోయిన కలలు, తన జీవితం అన్నీ చెప్పుకుంది. తల్లి కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. మేము నిన్ను ఇంతగా బాధపడేలా పంపించామా అని విచారంగా అడిగింది. తండ్రి మాత్రం ధైర్యంగా అన్నారు, ఇక నుంచి నీకేం కావాలో అది చెయ్యి, మేము నీ వెనకాల ఉన్నాం, నీకు సపోర్ట్ చేస్తాం. ఆ నరకంలోకి నువ్వు వెళ్ళి ఉండాల్సిన అవసరం లేదు. ఆ మాటలకు సిరి కొత్త జీవితం వచ్చింది. ఆమె మళ్ళీ చదువు మొదలుపెట్టి తండ్రి ఫీజు కట్టాడు. ఆమె తల్లి తనకు భోజనం పెట్టింది. ఆ ఇంట్లో ప్రేమ మాత్రమే ఉంది, ఒత్తిడి లేదు. కాలం అలా గడుస్తూ ఉంది. సిరి తన చదువు పూర్తి చేసి మంచి ఉద్యోగంలో ఇప్పుడు స్థిరపడింది. ఆ రోజున ఆమె తల్లిదండ్రులు ముందుకు వచ్చి తనకి సపోర్టుగా ఉన్నారు కాబట్టి తను చాలా హ్యాపీగా ఈ రోజున నిలబడింది. అదే తల్లిదండ్రులు తనకు సపోర్ట్ లేకుండా, నీ భర్త దగ్గరికే నువ్వు వెళ్ళు, నీకు పెళ్లి చేశాము, నువ్వు అక్కడే ఉండాలి, కష్టమైనా నష్టమైనా బాధైనా సంతోషమైనా చావైనా బ్రతుకైనా నువ్వు అక్కడనే ఉండాలి అని తల్లి తండ్రి చెప్పి పంపిస్తే తను ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్లో ఉండేది కాదేమో. ఒకరోజు భర్త రవి తన తప్పు గ్రహించి ఆమెను కలవడానికి వచ్చాడు. సిరి నన్ను క్షమించు అని అడిగాడు.
ఈసారి సిరి ఒంటరిగా లేదు. ఆమె వెనకాల తన తల్లిదండ్రులు నిలబడ్డారు. ఆమె ధైర్యంగా చెప్పింది, నా జీవితంలో గౌరవం కావాలి. ప్రేమతో పాటు అది ఇవ్వగలిగితేనే ముందుకు వస్తాను. రవి నిశ్శబ్దంగా నిలిచిపోయాడు. ఇందులో సందేశం ఏంటంటే, అమ్మాయికి తల్లిదండ్రుల సపోర్ట్ అనేది ఉండాలి. ఉంటే ఆమె ఏ పరిస్థితినైనా జయించగలదు. ఇంటి ప్రేమ బయట ప్రపంచానికి ఎదురు నిలబడే శక్తి ఇస్తుంది. అమ్మాయి బలహీనురాలు కాదు, ఆమెకు సపోర్ట్ ఉంటే అజేయురాలు. ఈ రోజుల్లో అమ్మాయిలకి తల్లిదండ్రుల సపోర్ట్ ఉందా లేదా ఇలా చెప్పడానికి ఒక విషయమే చెప్పలేం. ఎందుకంటే సమాజంలో 2 రకాల పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సపోర్ట్ ఉన్న కుటుంబాలు ఇప్పుడిప్పుడే పెరుగుతున్న ట్రెండ్. ఇప్పటి తల్లిదండ్రులు చాలామంది చదువు, కెరియర్, స్వాతంత్రకి ప్రాధాన్యం ఇస్తున్నారు. అమ్మాయి కష్టాల్లో ఉంటే వెంటనే అండగా నిలబడుతున్నారు. ఏం జరిగినా మా ఇంటి తలుపు నీ కోసం ఎప్పుడూ తెరిచే ఉంటుంది అని తల్లిదండ్రులు ధైర్యం ఇస్తున్నారు. పెళ్లి కంటే ముందుగా ఆమె సంతోషం, గౌరవం ముఖ్యమని భావిస్తున్నారు. చదువు, జాబ్, విడాకులు వంటి విషయాల్లో కూడా ఇప్పుడు ఓపెన్గా ఆలోచిస్తున్నారు. నగరాల్లో చదువు ఉన్న కుటుంబాల్లో ఈ మార్పు ఎక్కువగా కనిపిస్తుంది. సపోర్ట్ లేని పరిస్థితులు ఇంకా చాలా చోట్లున్నాయి. ఇంకా చాలా కుటుంబాల్లో పాత ఆలోచనలు అలాగే ఉన్నాయి. పెళ్ళైన తర్వాత అత్తింట్లోనే ఉండాలి అనే ఒత్తిడి, ఎంతైనా భరించాలి అనే తప్పు సలహాలు, సమాజంలో ఏమంటుందో అన్న భయం, ఆర్థిక సమస్యలు లేదా అవగాహన లోపం, గ్రామాల్లో లేదా సాంప్రదాయంగా ఆలోచించే కుటుంబాల్లో ఇది ఇంకా కనిపిస్తుంది. కానీ నిజమైన పరిస్థితి ఏంటి? మార్పు జరుగుతుంది, కానీ పూర్తిగా కాదు. కొందరికి తల్లిదండ్రులు బలంగా అండగా ఉంటున్నారు, మరికొందరు ఇంకా ఒంటరిగానే పోరాడుతున్నారు. ముఖ్యమైన విషయం ఏంటంటే, తల్లిదండ్రుల సపోర్ట్ ఉంటే అమ్మాయి జీవితం చాలా సులభం అవుతుంది. సపోర్ట్ లేకపోయినా ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి. చదువు, ఉద్యోగం, చట్టపరమైన రక్షణ ఇలా. కానీ ప్రతి ఆడపిల్లకి పెళ్లి జరిగిన తర్వాత తను మంచిగా ఉంటుందా లేదా అనేది తల్లిదండ్రులు బాధ్యతగా చూసుకోవాలి. సిరి తన జీవితాన్ని మళ్ళీ నిర్మించుకున్న తర్వాత ఒకరోజు ఆమె ఒక కార్యక్రమంలో మాట్లాడడానికి ఆహ్వానం వచ్చింది. అది మహిళల భద్రత, స్వాతంత్రత గురించి ఏర్పాటు చేసిన మీటింగ్. స్టేజ్ మీద నిలబడి సిరి మైక్ పట్టుకుంది. కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉంది. తర్వాత మాట్లాడడం మొదలుపెట్టింది. నేను సిరిని. ఒకప్పుడు నేను కూడా చాలా బలహీనంగా ఫీల్ అయ్యాను. ఎవరూ నన్ను అర్థం చేసుకోవడం లేదనిపించింది. అందరూ శ్రద్ధగా వినసాగారు. ఇప్పటి సమాజంలో చాలా అమ్మాయిలు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కొంతమందికి తల్లిదండ్రులు అండగా ఉంటారు, కానీ చాలామందికి ఇంకా సపోర్ట్ దొరకడం లేదు. ఆమె కళ్ళల్లో ఒక గంభీరత కనిపించింది. నాకు కూడా మొదట్లో ఆ సపోర్ట్ రాలేదు. ఆ ఒక మాట సర్దుకుపో నా హృదయాన్ని చాలా గాయపరిచింది. ఆడిటోరియంలో నిశ్శబ్దం పెరిగింది. కానీ తర్వాత నా తండ్రి మారాడు. నన్ను అర్థం చేసుకున్నాడు. ఆ ఒక నిర్ణయం నా జీవితాన్ని మార్చేసింది. అక్కడ కూర్చున్న ఒక అమ్మాయి కన్నీళ్లు తుడుచుకుంది. ఇంకొకరు తల ఊపారు. సిరి తన మాటలు కొనసాగించింది. ఈ రోజుల్లో మన సమాజం మారుతుంది, కానీ పూర్తిగా కాదు. ఇంకా చాలా చోట్ల పెళ్ళైన అమ్మాయిలు తిరిగి రాకూడదు అని భావిస్తున్నారు. ఇంకా చాలా అమ్మాయిలు భయంతో, ఒత్తిడితో జీవిస్తున్నారు. కానీ మరోవైపు చాలా తల్లిదండ్రులు ఇప్పుడు మారుతున్నారు. సపోర్ట్ లేకపోతే అమ్మాయి ఒంటరిగా పోరాడాలి. సపోర్ట్ ఉంటే ఆమె ప్రపంచాన్నే గెలవగలదు. అందరూ చప్పట్లు కొట్టారు. సిరి చివరగా ఒక మాట చెప్పింది. ప్రతి తల్లి తండ్రికి నా విజ్ఞప్తి, మీ కూతురు బాధలో ఉన్నప్పుడు ఆమెను సర్దుకుపో అనకండి. అసలు ఏం జరిగిందో తెలుసుకోండి. మేము ఉన్నామని చెప్పండి. ఆ మాట ఆమెకు జీవితం ఇస్తుంది. ఇక స్టేజ్ దిగిన తర్వాత ఒక తల్లి తన కూతురుతో కలిసి సిరి దగ్గరకు వచ్చింది. నీ మాటలు విని నేను మారాను. ఇక నుంచి నా కూతుర్ని నేను ఆ నరకంలో ఉంచదలుచుకోలేదు. ఎప్పుడు ఒంటరిగా నా కూతుర్ని వదిలిపెట్టను అని చెప్పింది. సిరి నవ్వింది. ఆమె కళ్ళల్లో ఆనందం మొదలైంది. నేటి సమాజం మారుతుంది, కానీ మనం కూడా మారాలి. అమ్మాయి బలహీనరాలు కాదు, సపోర్ట్ ఉంటే అజేయురాలు. తల్లిదండ్రులు ఒక మాట అమ్మాయి జీవితాన్ని నిలబెడుతుంది లేదా కూలగొడుతుంది. తల్లిదండ్రులుగా మీరు కొంచెం ఆలోచించండి. మీ కూతురు జీవితంలో హీరో ఎవరు? సమాజమా లేక మీరా? అయితే నేటి సమాజంలో ఏమంటారంటే, పెళ్ళైన అమ్మాయి మళ్ళీ ఇంటికి రావడం మంచిది కాదు. ఏం జరిగినా అత్తగారింట్లోనే ఉండాలి, అదే గౌరవం. ఇప్పటి పిల్లలు చిన్న చిన్న విషయాలకే గొడవ పడుతున్నారు. మా కాలంలో ఇలాంటివి చాలా భరించాం. అమ్మాయి అంతా ఓపికగా ఉండాలి,
తిరిగి రావడం సిగ్గు విషయం, ప్రజలు ఏమంటారు, కుటుంబ పరువు పోతుంది, మొగుడు ఎలా ఉన్నా భరించాలి, తిట్టినా కొట్టినా వేధించినా చంపేసినా సరే చచ్చిపోవాలి తప్ప బయట అడుగు పెట్టకూడదు, అదే పెళ్లి జీవితం అని కొంతమంది అంటారు. నీ వల్ల మా పేరు చెడిపోతుంది, కొంచెం సర్దుకుపోతే ఏమవుతుంది, అంత చిన్న విషయం కోసం ఇల్లు వదిలేస్తావా, నీ తల్లిదండ్రులు కూడా ఇలాగే బ్రతికారు కదా అని ఇంట్లో రిలేటివ్స్ కానీ తల్లిదండ్రులు కొంతమంది మాత్రమే ఇలా అంటారు. పాజిటివ్ చేంజ్ ఏంటంటే న్యూ సొసైటీ వాయిస్ వచ్చేసి అమ్మాయి సంతోషం కూడా ముఖ్యం, గౌరవం లేని చోట ఉండాల్సిన అవసరం లేదు, పెళ్లి కంటే మనిషి జీవితం విలువైనది, మనిషి ప్రాణం విలువైనది, బాధపడే బదులు బయటకు రావడం ధైర్యం, తల్లిదండ్రులు పిల్లలకు అండగా ఉండాలి. సమాజం అంటుంది సర్దుకుపో 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 అని, తల్లిదండ్రులు చెప్పాలి మేమున్నామని. సమాజం మాటలు జీవితాన్ని కాపాడవు, అమ్మా నాన్నలు అండే జీవితాన్ని నిలబెడుతుంది. నువ్వు బాగున్నా ఈ సమాజం మాట్లాడుతుంది, నువ్వు బాగోకపోయినా ఈ సమాజం నిన్ను తిడుతుంది, సమాజం ఏదో అంటుందని నీ జీవితాన్ని నువ్వు కూల్చుకోవద్దు. ఇదే అసలైన జీవితం. ఇక చివరగా ఆడపిల్లలు ఎలా అనుకోవాలంటే స్ట్రాంగ్ పాజిటివ్ లైన్స్ ఏంటంటే, నేను బలహీనురాలు కాదు, పరిస్థితులు నన్ను పరీక్షిస్తాయి, నేను వాటిని గెలుస్తాను, నన్ను ఎవరు అర్థం చేసుకోకపోయినా నన్ను నేను నమ్ముతాను, గౌరవం లేని చోట నేను ఉండను, నా విలువ నాకు తెలుసు, నా జీవితం మీద నాకే హక్కుంది, నిర్ణయం కూడా నాదే, నేను ఒంటరిగా లేను అని నేను ధైర్యంతో ఉన్నాను, ఎవరైనా నన్ను తక్కువగా చూసినా నేను నా స్థాయిని పెంచుకుంటాను, నా కన్నీళ్లు నా బలహీనత కాదు, అవే నా బలమవుతాయి, నన్ను అడ్డుకున్న ప్రతి అడుగు నాకు ముందుకు వెళ్ళే బలం ఇచ్చింది, నన్ను ఎవరు వదిలినా నన్ను నేను వదిలిపెట్టను. అలాగే ఆడపిల్లకి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండాలి. ప్రేమ కంటే ముందు గౌరవం కావాలి, నన్ను అర్థం చేసుకునే చోటే నా స్థానం అనుకోవాలి, సహనం అంటే బానిసత్వం కాదు, నా గౌరవం కాపాడుకోవడం. ఈరోజు నేను పడిపోయినా రేపు లేచి నిలబడతాను అనే హోప్ ఉండాలి, నా కథ ఇక్కడితో ముగిలేదు, ఇక్కడి నుంచే మొదలవుతుంది అనే కంబ్యాక్ ఉండాలి, నా గతం నన్ను నిర్మించదు, నా భవిష్యత్తు నేనే రాసుకుంటాను అని పవర్ అనేది ఉండాలి. సమాజం నన్ను ఆపలేను, నీ నిర్ణయం నన్ను ఆపలేను, ముందుకు వెళ్ళడానికి ఎవ్వరూ ఆపలేరు అనే ధైర్యం ఉండాలి. అమ్మాయి బలహీనురాలు కాదు, ఆమెకు ఒక నిర్ణయం వస్తే ఆమె జీవితమే మారిపోతుంది. ఇది అర్థం చేసుకొని ప్రతి తల్లి తండ్రి కూడా మీ కూతురు ఎలా బాధపడుతుంది, ఎలాంటి సిచ్యువేషన్లో ఉంది అనేది కనుక్కొని ప్రతి ఆడపిల్లకి తల్లిదండ్రుల సపోర్ట్ అనేది ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.